నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేశాను. ఇవాల్టి నుంచి పీసీసీ చీఫ్ గా పనిచేస్తానన్న రేవంత్ కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. లోక్సభ షెడ్యూల్ తర్వాత కాంగ్రెస్ స్పీడ్ పెంచినట్టుగా తెలుస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయన్న సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంను కలిశారు. గులాబీ లీడర్లు కూడా సందర్భం వచ్చినప్పుడు ముఖ్యమంత్రితో భేటీ అవుతున్నారు. మరోవైపు ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని, తాము కూడా కఠినంగా ఉంటామని అంటున్నారు రేవంత్ రెడ్డి. నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేశాను. ఇవాల్టి నుంచి పీసీసీ చీఫ్ గా పనిచేస్తానన్న రేవంత్ కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. లోక్సభ షెడ్యూల్ తర్వాత కాంగ్రెస్ స్పీడ్ పెంచినట్టుగా తెలుస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయన్న సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎంను కలిశారు. గులాబీ లీడర్లు కూడా సందర్భం వచ్చినప్పుడు ముఖ్యమంత్రితో భేటీ అవుతున్నారు. మరోవైపు ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ బీఆర్ఎస్ కుట్ర చేస్తున్నాయని, తాము కూడా కఠినంగా ఉంటామని అంటున్నారు రేవంత్ రెడ్డి. ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అని చెప్పిన, అవతల ఖాళీ అయినాక ఇక మూసినా తెరిచినా ఒకటే కదా. గేట్ ఓపెన్ అయింది మిత్రమా. పొద్దున గేట్ ఓపెన్ చేసి ఒక్క గేట్ తెరిచిన, మొత్తం తెరవాలి తీసుకోండి. పొద్దున్నే లేదు, ఇవాళ ప్రజెంట్ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎంపీ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసినాం. దీనిపై మరింత సమాచారం వెంకట్ అందిస్తారు. వెంకట్, సీఎం రేవంత్ రెడ్డి మీడియాలో ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఇవాల్టి నుంచి గేట్లు ఓపెన్ చేశానన్న కామెంట్లను ఎలా అర్థం చేసుకోవచ్చు? రాష్ట్ర రాజకీయాలను కూడా శరవేగంగా మారుతున్నాయని చెప్పవచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి 100 రోజుల పాలన ముగించుకున్న తర్వాత నిన్న అధికారికంగా ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు. 100 రోజుల్లో తాము ఏమేమి నిర్వహించాం, ఈ రాష్ట్రానికి ఏమేమి మంచి పనులు చేశాం, రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా చేరువయ్యామనేది కూలంకుషంగా నిన్న తెలంగాణ సమాజానికి చెప్పే ప్రయత్నం చేశారు. అయితే నిన్న ఎన్నికల నోటిఫికేషన్, ఎన్నికల షెడ్యూల్ వచ్చిన దరిమిలా ఇవాళ ఒక జర్నలిస్ట్ యూనియన్ మీట్ ది ప్రెస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ సందర్భంగా కూడా ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. రాష్ట్రంలో రాజకీయాలు మరింత స్పీడ్ పెంచినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రాష్ట్రంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నట్టుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. పీసీసీ చీఫ్గా నిన్ను ఇవాళ నుంచి వర్క్ చేస్తున్నాను, నిన్నటి వరకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాను, ఇవాళ నుంచి పీసీసీ చీఫ్గా తన పనిని మరొకసారి మొదలు పెడుతున్నానని చెప్పారు. ఒక గంటలోగా మీరు గుడ్ న్యూస్ వింటారని కూడా రేవంత్ కామెంట్ చేశారు. ఆ గంట తర్వాత చేవెళ్ళ సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ చెందిన సీనియర్ నేత రంజిత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పినట్టుగా ఫోటోలు రిలీజ్ చేశారు. అంటే రాష్ట్ర రాజకీయాల్లో నిన్నటి వరకు ఒక లెక్క, ఇవాటి నుంచి ఇంకొక లెక్క అన్నట్టుగా రేవంత్ రెడ్డి కామెంట్ చేసిన వ్యాఖ్యలు అయితే చాలా ఆసక్తిగా మారుతున్నాయని చెప్పచ్చు. సో మొత్తానికైతే ఇవాళ రాష్ట్రంలో బీఆర్ఎస్ని ఖాళీ చేయడమే లక్ష్యంగా రేవంత్ పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికీ దాదాపు 5 సిట్టింగ్ ఎంపీలు ఆ పార్టీ నుంచి ఖాళీ అయ్యారు. ఇందులో భాగంగా చేవెళ్ళ నుంచి రంజిత్ రెడ్డి, ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత ఇప్పటికీ కాంగ్రెస్లో చేరిపోయారు. మరొక ఎంపీ కూడా చేరుతారంటున్నారు. మరొక 2 ఎంపీలు బీజేపీలోకి వెళ్ళిపోయారు. అంటే ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ నిన్నటి వరకు అధికారంలో ఉంది, నిన్నటి వరకు బలంగా ఉంది. సో బలంగా ఉన్న బీఆర్ఎస్ను దెబ్బతీయాలన్న ఒక లక్ష్యంతో ఆయన ఓపెన్గా చెప్తున్నారు. అంతేకాదు ఈ ప్రభుత్వాన్ని కూల్చేసే కుట్ర బీఆర్ఎస్ బీజేపీ కలిసి చేస్తున్నాయి కాబట్టి నేను చూస్తూ ఊరుకోలేను, నేను ఇవాటి నుంచి గేట్లు కూడా ఓపెన్ చేశాను, ఈ ఉదయం ఓపెన్ చేశాను. గేటు ఉదయం అలా ఓపెన్ చేయగానే ఇలా రంజిత్ రెడ్డి రావడం, అదేవిధంగా బీఆర్ఎస్కి చెందిన సీనియర్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఖైరతాబాద్కు సంబంధించిన దానం నాగేందర్ కూడా అధికారికంగా ఇవాళ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయన్ని సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారని చెప్తున్నారు. సో రంజిత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్న తర్వాత అతన్ని కూడా చేవెళ్ళ ఎంపీగా పోటీ చేస్తారని కూడా చెప్తున్నారు. అయితే నిన్నటి వరకు చేవెళ్ళ ఎంపీగా సునీతా మహేందర్ రెడ్డికి అవకాశం ఉంటుంది, ఆమెను బరిలో దింపుతారని కూడా ఊహించారు. కానీ రాజకీయాలు మారుతున్న నేపథ్యంలో రంజిత్ రెడ్డి అక్కడ రంజిత్ రెడ్డి అయితేనే బలమైన క్యాండిడేట్ అని కూడా భావిస్తున్న నేపథ్యంలో చేవెళ్ళ ఎంపీ రంజిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొని అతని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అక్కడ పోటీ చేసే అవకాశం ఉంది. సునీతా మహేందర్ రెడ్డిని మల్కాజ్గిరికి వెళ్లాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నట్టు, ఆ మేరకు మంత్రాలు కూడా కొనసాగుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. సో మల్కాజ్గిరి, చేవెళ్ళ, సికింద్రాబాద్లో కూడా కిషన్ రెడ్డికి ప్రత్యామ్నాయంగా, అంటే సికింద్రాబాద్ బెల్ట్ అంతా కూడా కొంత బీజేపీకి, కొంత కాషాయానికి అనుకూలంగా ఉంటుందని కొన్ని సర్వేలు వచ్చిన నేపథ్యంలో సో అక్కడ ఒక బలమైన క్యాండిడేట్ కావాలి, బలమైన నేత కావాలి అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆచితూచి వ్యవహరించి
దానం నాగేందర్ ఎంపిక చేసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఆ స్థానం కోసం నిన్నటి వరకు బీఆర్ఎస్ నుంచి వచ్చిన మాజీ మేయర్ బొంతు రహమాన్ కూడా అదే స్థానంపై ఆశ పెట్టుకున్నారు. అతన్ని కూడా కన్విన్స్ చేసినట్టుగా తెలుస్తుంది. అతను కూడా ఒక రకంగా అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తుంది. సో దానం నాగేందర్ అయితే సికింద్రాబాద్లో గట్టి పోటీ ఇవ్వగలరు. మున్నూరు కాపు, బీసీ, అందులో ఖైరతాబాద్, తర్వాత గతంలో 3-4 సందర్భాల్లో అతను రకరకాల కాన్స్టిట్యుయెన్సీ నుంచి పోటీ చేశారు కాబట్టి అతనికి సికింద్రాబాద్ లోక్సభ మీద పూర్తి స్థాయిలో పట్టుంది కాబట్టి అతన్ని కాంగ్రెస్ పార్టీ ఎంపీగా బరిలోకి దించే అవకాశం ఉంది. అంటే సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, మల్కాజిగిరి నుంచి కుదిరితే సునీతా మహేందర్ రెడ్డి లేక మర్రి జనార్దన్ రెడ్డి పటేల్ కూడా రేపు మాపో జాయిన్ అవుతారని చెప్తున్నారు. అంటే ఈ వరుసగా ఎంపీలను ఎమ్మెల్యేలను అధికారికంగా చేర్చుకోవడం అనేది అధికారికంగా ప్రారంభం చెప్పవచ్చు. నిన్నటికి నిన్న అంటే వరంగల్ ఎంపీ పస్నూరు దయాకర్ కూడా కాంగ్రెస్ కండువా కప్పారు. అంటే నిన్న ఒక ఎంపీ, ఇవాళ ఒక ఎంపీ, అంతకుముందు ఒక ఎంపీ, అంటే ముగ్గురు బీఆర్ఎస్కి సంబంధించిన 3 సిట్టింగ్ ఎంపీలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఒక ఎమ్మెల్యే అధికారికంగా ఇవాళ దానం నాగేందర్ చేరారు. రేపు 5 చేరుతారని చెప్తున్నారు. తెల్లం వెంకట్రావు, భద్రాచలం నుంచి తెల్లం వెంకట్రావు ఇప్పటికే కాంగ్రెస్ నేతల వెంట, రాష్ట్ర ముఖ్యమంత్రి వెంట తిరుగుతున్నారు. గతంలో 1-2 సార్లు ముఖ్యమంత్రిని అధికారికంగా కలిశారు. ఇక ఇప్పటివరకు 9 మంది బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు అధికారికంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసానికి, రేవంత్ రెడ్డి నివాసానికి ఇంటికి వెళ్ళి కలిసి పుష్పగుచ్చమిచ్చి మా నియోజకవర్గ సమస్యలపై స్పందించాల్సిందిగా, ఆ సమస్యలు పరిష్కరించాల్సిందిగా కోరుతూనే తమ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సుముఖతను వ్యక్తం చేశారు. సో ఈ రకంగా కొంత పరిస్థితులు, కొన్ని పేర్లు ఆరాధిస్తే రేపు మరో 24 గంటల్లోగా 5 బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు చేవెళ్ల నుంచి కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, రాజేంద్ర నగర్ నుంచి, అదేవిధంగా గూడెం మహిపాల్ రెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, తెల్లం వెంకట్రావు ఈ 5 ఎమ్మెల్యేలు రేపు అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తుంది. ఈ లోక్సభ ఎన్నికలు అంటే లోక్సభ ఎన్నికల లోపు దాదాపు 16 నుంచి 20 మందిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా, ముఖ్యంగా రేవంత్ రెడ్డి వ్యూహంగా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అంటే లోక్సభ పోలింగ్ నాటికి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని, మరింత బలోపేతం చేయడం ద్వారా కాంగ్రెస్ ఎంపీలను, మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవాలన్నది కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా, రేవంత్ రెడ్డి వ్యూహంగా కనబడుతుంది. అయితే బలంగా ఇక్కడ బీఆర్ఎస్ ఉన్న నేపథ్యంలో ఆ పార్టీని వీక్ చేయాలన్నది ఆ పార్టీ వ్యూహంగా కనబడుతుంది. ఈ మేరకు ఎందుకంటే ఇప్పటివరకు అధికారికంగా ఎంపీలు వస్తున్నారు, అధికారికంగా ఎమ్మెల్యేలు వస్తున్నారు, ఎమ్మెల్యేలే వస్తున్నారు కాబట్టి ఇక మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీకి క్యూ కట్టే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఈ మేరకు నిర్మల్ నుంచి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి రేపు మాపో కాంగ్రెస్ పార్టీలోకి చేరుతారంటున్నారు. ముద్దల నుంచి మాజీ ఎమ్మెల్యే గడ్డెన్న కొడుకు విఠల్ రెడ్డి, అతను కూడా అల్లోల ఐకే రెడ్డి వెంట అతను కూడా చేరుతారంటున్నారు. ఇకపోతే ఇప్పటికే ఆ జిల్లా నుంచి కోనేరు కోనప్ప, సిర్పూర్ కాగజ్ నుంచి కోనేరు కోనప్ప ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేర్పారు. ఇక చాలామంది మాజీ ఎమ్మెల్యేలు, చాలామంది మాజీ ఎంపీలు ఇప్పటికీ రేవంత్ రెడ్డికి టచ్లో ఉన్నారు. వారందరి మీద కూడా ఒక గట్టి పోలరైజేషన్ అయితే నడుస్తుందని చెప్పొచ్చు. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారులు రేవంత్ రెడ్డి యొక్క అనుగుడు వేం నరేందర్ రెడ్డి ఈ మేరకు తన రాజకీయాలను చకచకా పావులు కదుపుతున్నారు. ఎందుకంటే మల్లారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మేడ్చల్ నుంచి మల్లారెడ్డి ఇప్పటికే వేం నరేందర్ రెడ్డితో పూర్తి స్థాయిలో డిస్కషన్ చేసి ఉన్నారు. మర్రి జనార్దన్ రెడ్డి ఇప్పటికే వేం నరేందర్ రెడ్డిని కలిసి ఉన్నారు. వీరే కాక బీఆర్ఎస్లో ఎవరైతే కొన్ని సెక్షన్స్లో బలంగా ఉన్నారో వారందరూ కూడా వేం నరేందర్ రెడ్డికి టచ్లో ఉన్నారు. వేం నరేందర్ రెడ్డికి టచ్లో ఉండడం ద్వారా రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి వారందరికీ టచ్లోకి వెళ్ళిపోయారు. రేపు అధికారికంగా 5 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది. ఎల్లుండి తర్వాత ఇంకా చేరికల కార్యక్రమం మరింత స్పీడప్ అయ్యే అవకాశాలు మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. సో మొత్తానికైతే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ అలా వచ్చిందో లేదో ఇక కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో అధికారికంగా రాజకీయాలు చేయాలి. ఒక పీసీసీ చీఫ్గా నిన్నటి వరకు ముఖ్యమంత్రిగా పనిచేశాను, ఇవాటి నుంచి పీసీసీ చీఫ్గా కేవలం నా టైం అంతా కూడా పార్టీ కార్యకలాపాల పట్ల, పార్టీ విస్తరణకు ఉపయోగిస్తానని రేవంత్ రెడ్డి చెప్పిన ధర్మిల అనేక ఘట్టాలు, అనేక చేరికలు కూడా
కాంగ్రెస్ వైపు వస్తున్నాయని చెప్పవచ్చు. ఇకపోతే బీఆర్ఎస్ పరిస్థితి రోజు రోజుకు మరింత దారుణంగా ఉంది. ఎందుకంటే చాలామంది మెజార్టీ నేతలంతా కూడా అధికార పార్టీ కాంగ్రెస్ వైపు వస్తున్నారు. మరికొంతమంది నేతలు బీజేపీ వెంట వెళ్తున్నారు. ఇప్పటికీ బీజేపీలో 2 సిట్టింగ్ ఎంపీలు చేర్పారు. ఒకరేమో నాగర్ కర్నూల్, మరొకరేమో జహీరాబాద్. వారికి సీట్లు అనౌన్స్ చేశారు. ఇవాళ వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే, వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆరూరి రమేష్ ఆ పార్టీలో చేర్పారు. మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, నల్గొండ నుంచి శానంపూడి సైదిరెడ్డి, ఇలా అంటే దాదాపు 15 మంది బీజేపీ ప్రకటిస్తే ఆ 15 మందిలో కూడా దాదాపు 9 మందికి పైగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారే. ఇకపోతే కాంగ్రెస్ పార్టీలో కొంతమందికి టికెట్ ఖరారవుతాయి. కొంతమంది మీద ఇప్పటికీ కొన్ని సర్వేలు సిద్ధం చేసి సిఈసికి పంపారు. రేపు మాపో సిఈసి జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా బీఆర్ఎస్ నుంచి చేరికల పర్వం ఊపందుకున్న నేపథ్యంలో మరొకసారి కూడా ఒక సర్వే కూడా నిర్వహించబోతున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే బలమైన అభ్యర్థులు కావాలి, గెలుపు అభ్యర్థులు కావాలి. ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్కి అదేవిధంగా బీజేపీకి ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ చేయాలంటే, ప్రత్యామ్నాయ రాజకీయాలు చేయాలంటే కాంగ్రెస్ పార్టీ మరింత బలంగా ఉండాలి. కాబట్టి క్షేత్రస్థాయిలో మున్సిపల్, క్షేత్రస్థాయిలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు వారందరినీ కూడా కాంగ్రెస్ వైపు ర్యాలీ అయ్యే కార్యక్రమాన్ని ఒక పక్క పార్టీ లీడర్ చేస్తూ ఉంది. ఇంకొక పక్క అధికారికంగా ఎంపీలను, ఎమ్మెల్యేలను, మాజీ మంత్రులను, మాజీ ఎంపీలను, మాజీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకునే కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోతోంది. సో పీసీసీ చీఫ్గా నేను ఇవాటి నుంచి మరి కాస్త రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నానని ఒకవైపు రేవంత్ రెడ్డి చెప్పిన మరుక్షణమే చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డి, దారం నాగేందర్ ఇలాంటి చేరికల్ని మనం కొంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. రేపటి నుంచి చేరికల కార్యక్రమం మరింత ఊపందుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతుంది. రేపు ఒక 5 ఎమ్మెల్యేలు, ఎల్లుండి నుంచి మరొక 2 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరే అవకాశం ఉంది. అంటే ఈ నెలాఖరు కల్లా దాదాపు 16 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికారికంగా కాంగ్రెస్లో చేరబోతున్నట్టు కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ వెంకట్.